మాట తప్పం వెనక్కి తగ్గమంటోంది రేవంత్ సర్కార్. 42% రిజర్వేషన్స్ పై పట్టు వేయడం లేదు. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్స్ పై హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ తీర్పును రిఫరెన్స్ గా పిటిషన్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా వారంలోనే పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక బీసీ రిజర్వేషన్స్ అంశానికి సంబంధించి హైకోర్టు స్టేకి సంబంధించి కూడా సుప్రీంను ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. అటు స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, స్పెషల్ లీవ్ పిటిషన్ ఇప్పటికే సుప్రీంలో దాఖలు చేయడం జరిగింది. అందుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించడం పట్ల కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే హైకోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపించింది. కానీ హైకోర్టు అటు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పైన మధ్యంతర స్టేను విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ని దాఖలు చేశారు. దాదాపుగా 50 పేజీలతో ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లోనే దీనిపైన అక్కడ చర్చించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్ళనున్నారు. ఇప్పటికే పార్టీ తరఫున అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా హైకోర్టులో సమగ్ర వాదనలు వినకుండానే అటు హైకోర్టు స్టే విధించిందనే భావనలో అటు న్యాయ నిపుణులు ఉన్నారు. ఈ కేసులో వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వితో సహా రవివర్మ తదితరులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులందరితో కూడా చర్చించారు. ఏ రకంగా ముందుకెళ్ళాలి, బీసీలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్తోనే ముందుకెళ్లాలనే విషయంలో పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే అటు దీనిపైన అటు సుప్రీంకోర్టు గతంలో 42%, 50% రిజర్వేషన్లు మించకూడదనేది సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఎక్కడా కూడా రాజ్యాంగంలో అది లేదంటూ అటు న్యాయ నిపుణులు తమ వాదనలు వినిపించారు. ఇదే వాదనను అటు సుప్రీంకోర్టులో కూడా వినిపించబోతున్నారు. దానికి ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును రిఫరెన్స్గా తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన పారదర్శకంగా జరిగింది. అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ ఈ కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత రిజర్వేషన్లు ఏ రకంగా పెట్టాలన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఐఏఎస్ అధికారి, మాజీ ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులను పరిగణలో తీసుకొని చాలా మార్గదర్శకాలను పాటిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఏదైతే ఒక మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి చేసిన పిటిషన్ పైన తీర్పును అనుసరిస్తూ ఈ రిజర్వేషన్లను ఖరారు చేసింది. అయితే ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకోకుండా హైకోర్టు స్టే విధించిందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఏదైతే వాదనలు వినలేదో, ఎందుకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటుందో, కులగణనలో దాదాపుగా 56% బీసీలు ఉన్నట్లుగా వచ్చింది. దానిలో 42% రిజర్వేషన్లు ఇస్తే తప్పేంటి, అలానే ఓబీసీల అంశాన్ని, ఈ అన్ని అంశాలను సుప్రీంకోర్టులో ప్రస్తావించాలని భావిస్తుంది. దానికి సంబంధించి 50 పేజీలతో కూడిన స్పెషల్ లీవ్ పిటిషన్ను గత అర్ధరాత్రి సమయంలో దాఖలు చేసింది. దాన్ని సుప్రీంకోర్టు స్వీకరించిన తర్వాత ఈ వారంలోనే అటు ధర్మాసనం ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. దానిలో కూడా మరోసారి వాదనలు వినిపించి ఖచ్చితంగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసుకోవాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నారు. పెద్ద న్యాయవాదులు, అభిషేక్ మను సింఘ్వి లాంటి సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులతో పాటు రవివర్మ లాంటి న్యాయవాదుల సలహాలు, సూచనల మేరకు ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే ఇదే అంశం పైన మాట్లాడడానికి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఢిల్లీలో ఆయన న్యాయ నిపుణులతో చర్చలు జరిపి వీలైనంత త్వరగా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ బెంచ్ ముందుకు వచ్చేలా, ఆ తర్వాత వాదనలు కూడా పటిష్టంగా వినిపించి తమకు అనుకూలంగా తీర్పు వచ్చేలా ఏ రకంగా చేసుకోవాలనే దానిపైన ఆయన చర్చించే అవకాశం అయితే ఉంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ.